ఓకే, రైట్, గాడ్ బ్లెస్ యూ. రైట్, చదవండి యెషయా గ్రంథం 29 మొదటి వచనం నుంచి. అరియేలుకు శ్రమ, అరియేలుకు శ్రమ. దావీదు ఏంటి బ్రదర్ స్టార్టింగ్ శ్రమ అని స్టార్ట్ చేశారు, ఏంటి మ్యాటర్ ఏంటి అనుకోకండి, మంచిదే వాక్యం మంచిదే. యా, దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ, సంవత్సరములు వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. అరియేల్ అంటే ఎంతమందికి తెలుసు? అరియేల్ అంటే ఏదో కాదు, యెరూషలేం. హల్లెలూయా. అరియేల్ అంటే ఇదేంటో, ఏది జోడియాక్ సైన్ లాగుంది. యారిస్, టౌరస్, అట్లా ఇది కూడా ఏదో కాదు, అది యెరూషలేం. హల్లెలూయా, హల్లెలూయా. యా, ఫస్ట్ నుంచి చదవండి మళ్ళీ. అరియేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ, దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ, సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. దేవుడు పండగలను ఆపట్లేదంట, దేన్ని ఆపట్లేదంట. పండగలు బాగానే జరగని, బలులు బాగానే జరగని, సంవత్సరం తర్వాత సంవత్సరం జరుగుతూనే ఉండని, అంతా ప్లెయిన్గానే జరగని, కానీ శ్రమ. హల్లెలూయా. యా, చదవండి. నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. మళ్ళీ చదవండి ఆ వచనం. నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు. ఎవరికంట? యెహోవాకి. అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును. అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. కర్ణపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలాడుగా వినబడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టు వలె నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును. ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతియగు యెహోవా దాని శిక్షించును. దేని? నిన్ను ముట్టడి వేసిన వాళ్ళను, నీతో యుద్ధం చేయవాళ్ళను, వాళ్ళు ఇసుక రేణువులంతా ఇదిగా ఉన్న పొట్టువలే ఉన్న వారిని అగ్నితో దహించి వేస్తాడంట. చదవండి. అరియేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును దాని బాధపరచు వారందరును రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు. హల్లెలూయా. అయితే మరి అరియేలుకు శ్రమ ఏంటి? అరియేలుకు శ్రమ అంటే యెరూషలేమునకు శ్రమ. ఎందుకో తెలుసా? తర్వాత చెప్తాడు. కానీ నేను శ్రమపరచాలనుకుంటున్నా, కానీ నీతో యుద్ధం చేసే వాళ్ళతో మాత్రం నేను యుద్ధం చేస్తా.
నిన్ను ముట్టడి వేసిన వాళ్ళతో ముట్టడి వేస్తా. నిన్ను తక్కువ చేయాలని, నీతో కొట్లాడాలని, నిన్ను అవమానపరచాలని, నిన్ను తగ్గించాలని చూసే ప్రతి ఒక్కరితో నేను యుద్ధము చేస్తా. కానీ నా వల్ల నీకు శ్రమ, బయట నుంచి రానివ్వను. అంటే దేవుడు తన బిడ్డలను మీద ఎంత ద్వేషించినా బయట వాళ్ళను ముట్టుకోనివ్వడంట. హల్లెలూయా. నీవు ఎంత పడిపోయినా, ఎంత ఇదైపోయినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా బయట వాళ్ళని ముట్టుకొనివ్వడు. బయట వాళ్ళ చే నిన్ను వేధించనివ్వడు. బయట వాళ్ళు నిన్ను బాధించనివ్వడు. బయట వాళ్ళు నిన్ను అవమానించనివ్వడు. బయట వాళ్ళు నిన్ను కింద పడనేనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నీ తండ్రి అయి ఉన్నాడు. ఎంతమంది మీ పిల్లలు సరిగా లేకపోయినా, మీ పిల్లలు చదవకపోయినా, ఏదైనా కానీ బయట వాళ్ళు ఆ మాట అంటే వీడు పనికిరానివాడు అని నీ కొడుకుని అన్నారనుకో, ఇంకేం లేదు, వాడి మీద పడి మెడ గొరికి అదే వీలయ్యి, అంటే మర్డర్ల కేసు ఉన్నాయి కాబట్టి, లేకపోతే పొడి చేసి లా ఆఫ్ ది ల్యాండ్ పాటించాలి కాబట్టి, వీడు ఎంత పొరంబోకాడని తెలిసినా కానీ, హల్లెలూయా, వీడు ఎలాంటి వాడని తెలిసినా తండ్రికి తెలుసు, వీడు ఇలా పోతున్నాడు, ఇలా పోతున్నాడు, ఇలా పోతున్నాడు, మళ్ళీ ఇదే చుట్టూ తిరుగుతాడని తెలుసు. ఖచ్చితంగా తెలుసు. మనకు తెలియదు. ఎంతమందికి తెలియదు మీ పిల్లల గురించి? మీకు నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. కానీ మావాడు తెలివిగల్లోడు సార్, మావాడు. వీడికి అన్నీ 0 0 0 0 0. మావాడు ఎంత తెలివో తెలుసు. అసలు మంచి నాలెడ్జ్. ఎందుకు పాడైపోతున్నాడంటే ఆ పక్కింట్లో ఉన్న జోసెఫ్, ఈ ఎదురింట్లో ఉన్న పీటర్. హల్లెలూయా. క్రైస్తవులు అయితే, వేరే వాళ్ళు అయితే అవతల ఇంట్లో ఉన్న ప్రసాద్, యువతల ఇంట్లో ఉన్న రాజేష్. హల్లెలూయా. ఎవడు కూడా మావోడు వాడే చెడగొడుతున్నాడని ఎవడే చెప్పడు. అలాగే దేవుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మా వాళ్ళు ఇలా ఉన్నారు, లోపల పండగలు చేసుకుంటున్నారు, నాకు వ్యతిరేకంగా ఉంటున్నారు, నాకు ఇలా ఉంటున్నారు, నాకు అలా ఉంటున్నారు, వీళ్ళకి నేను వ్యతిరేకంగా ముట్టడి వేస్తా. కానీ వీళ్ళతో యుద్ధం చేసే వాళ్ళతో నేను యుద్ధం చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత పడిపోయిన స్థితిలో ఉన్నా నిన్ను అన్యుల చేతికి అప్పగించడు. హల్లెలూయా. నిన్ను శత్రువుల చేతికి అప్పగించడు. కానీ మరి ఎందుకు శ్రమ? చదవండి. ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును, దప్పిగొనిన వాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహమంతటికి సంభవించును. నీతో యుద్ధం చేసేవాడికి ఎలా ఉంటుందో తెలుసా? ఎంతమంది మీరు ఎప్పుడైనా కొంతమందిని బాగా భోజన ప్రియుల నిద్రలోంచి అంటే వాడి కల్లో కూడా ఏదో తింటుంటాడు అనమాట. ఎంతమంది గమనించారు? నేను చాలామందిని అంటే ఇలాంటివి బాగా గమనిస్తాను అనమాట. ఓహో, వీడేదో స్వీట్ తింటున్నాడు అనమాట, వీడేదో చికెన్ తింటున్నాడు అనమాట, వీడేదో మటన్. వాళ్ళకి కనపడడం కూడా కోడికాలు, మటన్ తినే వాళ్ళకి కోడికాలు, మటన్ 65, మంది, కప్సా, ఇవే కనిపిస్తాయి కల్లో కూడా. నువ్వు ఏమైనా అడుగు, ఏం బాబాలే కాలు వచ్చింది బ్రదర్, పెద్ద బుఫే, అసలు ఎంత తిన్నా తరగట్లేదు. హల్లెలూయా. వాడి కడుపు నిండుతుందా? అలాగే నిన్ను తగ్గించాలని, నిన్ను ద్వేషించాలని, నిన్ను తక్కువ చేయాలని, నిన్ను అవమానపరచాలని, నిన్ను ఏదైనా చేయాలనుకున్న వాడికంట కలలో భోజనం చేసినట్టే. హల్లెలూయా. పగటి కలలు కండమే కానీ అది నెరవేరదు. వాడు ఎన్నడూ తృప్తి నొందడు, వాడు ఎన్నడూ నీ మీద విజయం పొందడు, వాడు ఎన్నడూ నిన్ను తగ్గించలేడు. హల్లెలూయా. ఇది దేవుని బిడ్డల యొక్క స్వాస్థ్యం. మరి ఎందుకు శ్రమ? చదవండి. జనులారా తేరి చూడుడి, విస్మయమొందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గ్రుడ్డివారగుడి, ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి
కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. ఎవరు చెడగొట్టారు? హల్లెలూయా. మనం అందుకనే ప్రొఫెసై అని అనగానే వాళ్ళు ప్రాఫెసీ చెప్తారు, అది నెరవేరో సావదు. నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు, ఎప్పుడు నెరవేరుతుందా. ఏం చేశాడంట ఆయన? తాగకుండానే వాళ్ళను మత్తులు చేశాడంట. గాఢ నిద్ర అనే ఆత్మ కూడా ఉంది. హల్లెలూయా. ఏమనే ఆత్మ ఉంది? అందుకనే చర్చిలోకి రాగానే అబ్బా, అప్పుడు వరకు అదే సినిమా చూడండి, ఒక్క బిట్టు కూడా పోకుండా పుల్లలు 2 పెట్టుకొని చెవులు కూడా అలాగే, అరే ఏదో డైలాగ్ మిస్ అయింది, ఏమన్నాడండి ఆయన పక్కన వాళ్ళని అడిగి అలా ఉంటుంది. ఇక్కడికి రాగానే అక్క ఏంటో నిద్ర, బైబిల్ తీయగానే నిద్ర వస్తుంది అక్క, బైబిల్ తీయగానే నిద్ర వస్తుంది, మోక రెంచగానే. హల్లెలూయా. ఈ ఆత్మ కూడా ఉంది దేవుడి దగ్గర నుంచి. ఇది ఎందుకు వస్తుందో కూడా చెప్తాను, చదవండి. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీనినంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. అంటే ఏం జరుగుతుందంట? ఎందుకు లోపల శ్రమ అంట? ఎందుకో తెలుసా? ప్రవక్తల మీద, ఆయన సేవకుల మీద గాఢ నిద్రాత్మను కుమ్మరిస్తాడంట. ప్రవక్తల కళ్ళు మూసేస్తాడంట, దీర్ఘదర్శుల కళ్ళు మూసేస్తాడంట. అంటే నీకు ఏం సంభవించబోతుందో, దేవుడి చిత్తం ఏంటో, దేవుడి పట్ల ఎలా వ్యవహరించాలో, ఎలా నడవాలో నీకు తెలియకుండా చేస్తాడంట. అదే శ్రమ. హల్లెలూయా. దేవుడిలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా ఆయనతో మంచిగా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పేవాడు లేక ఎవరినైనా చదవండిరా బాబు అంటే ఇది మాకు అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు దీన్ని రహస్యంగా మార్చేశాడని చెప్తారంట. హల్లెలూయా. చదవండి. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నీకు ప్రవచనం చెప్పేవాళ్ళు దొరకరు? అది చెప్పినా ఎందుకు నెరవేరదు? దర్శనం చూసేవాడు దొరకడు? ఎందుకు నీ పట్ల ఒకడికి దర్శనం కనపడదు? ఎందుకు వాళ్ళ మీద గాఢ నిద్ర అనే ఆత్మను కుమ్మరిస్తాడు? ఎందుకు వాళ్ళను ముసుగుతో కప్పుతాడు అని అంటే ఎందుకు శ్రమ వస్తుంది? ఎందుకు? క్రైస్తవులకి చదవండి. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను గనపరచుచున్నారు. గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. హల్లెలూయా. ఎందుకు శ్రమ? ఎందుకు అని అంటే వీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, వారి హృదయాలు దూరంగా ఉన్నాయి. పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ వాళ్ళు దూరంగా ఉంటారు. వాళ్ళకి భయం ఎందుకు వస్తుందో తెలుసా? దేవుడి దగ్గర నుంచి మనుషులు చెప్పిన పద్ధతులను బట్టి దేవుడికి భయపడతారు. ఎందుకు? నీకు ఇది ఉంటే డబ్బులు పోతాయి, నీకు ఇది అయితే గర్భఫలం రాదు, నీకు ఇట్లయితే ఇలా అవుతుంది అన్న దాని విషయాల మీద, కండిషనల్ బేసిస్ మీద నా దగ్గరికి వస్తారు. హల్లెలూయా. They never fear me from their heart.
దే వాంట్ టు గెట్ సంథింగ్ ఇన్ రిటర్న్. హల్లెలూయా. ఇది పోతుంది, ఇలా అవుతుంది, ఇలా అయితే ఇలా అవుతుంది, ఇది నువ్వు కోల్పోతావు, సంఘానికి రాకపోతే దేవుడి కంచె నీ చుట్టూ ఉండదు, లేకపోతే అలా పోకపోతే ఇలా ఉండదు, ఇలా పోకపోతే అలా ఉండదు అని చెప్తూ ఉంటే వాటి కోసం నా దగ్గరికి వస్తారు కాబట్టి శ్రమ. హల్లెలూయా. మళ్ళీ చదవండి. ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు. అంటే వీళ్ళు భయభక్తులు చూపిస్తున్నారా? చూపిస్తున్నారు. అయ్యగారు కనపడగానే ఇలా వంగుతున్నారా? వంగుతున్నారు. కట్మని మళ్ళీ పైనుంచి చెంగి వేస్తున్నారు. హల్లెలూయా. చెప్పులు ఇప్పుతున్నారు. లోపలికి రాగానే ఇలా 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 అంటున్నారు. హల్లెలూయా. ఎందుకు? పోయేటప్పుడు యాక్సిడెంట్ కాకూడదు, వచ్చేటప్పుడు క్షేమంగా రావాలి, ఇంట్లోంచి బయటికి వచ్చేటప్పుడు నల్లపిల్లి ఎదురు రాకూడదు, ముందలోడు అసలే ఎదురు రాకూడదు. హల్లెలూయా. కొంతమందికి నల్లపిల్లి కన్నా ఇంటి ఎదురుగుండోళ్ళు రాకూడదు. అబ్బా, పొద్దున్నే ఈమె ఎంట్రీ ఏంట్రా? హల్లెలూయా. అవునా కాదా? పొద్దున్న ఈమె చూసి అంతే అయిపోయింది, ఇంకంతే. ఈయన పలకరించాడు బయటికి పోయేటప్పుడు. అబ్బో, ఎందుకు ప్రార్థిస్తారు? ఎందుకు బయటకు వచ్చేటప్పుడు చాలామంది క్రైస్తవులు బయటకు వచ్చేటప్పుడు అంతే, పిల్లల మీద ఇది అష్టదిగ్బంధన, వెళ్ళిపో, సిలువేస్తారు, నూనె రాస్తారు, నేలక మీద బీజాక్షరం రాసినట్టు ప్రేరాయల్. వీడు పోయి మాట్లాడాయన్నీ. హల్లెలూయా. ఎందుకు? దేవుడికి భయపడి కాదు, వీడేమైపోతాడో, వీడికి దెబ్బ తగులుతుందేమో, వీడి భవిష్యత్తు పాడవుతుందేమో, వీడేమైనా కేసులు ఇరుక్కుంటాడేమో, వీడెక్కడైనా గుద్దుతాడేమో, అదే నాకు భయపడి రారు. హల్లెలూయా. అందుకనే శ్రమ. అలాంటి వాళ్ళకంట దూరం చూసినా ఏం కనపడదంట. ఎందుకో తెలుసా? నేను వాళ్ళని ముట్టడి వేస్తున్నా. బయట నుంచి వచ్చే వాళ్ళతో యుద్ధాలు చేస్తూనే ఉంటా. బయట నుంచి వచ్చే వాళ్ళని, మా వాడిని ముట్టదు, వాడిని ముడితే నా కంటి పాపను ముట్టినట్టే, నా అభిషక్తుని ముడితే అవుట్ 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 అంటనే ఉంటాడు. కానీ వీళ్ళ చుట్టూ ఈయనే అంట ముట్టడి వేసి నిలబడతాడంట. అందుకని ప్రభువా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి పోతున్న సంఘానికి ఎందుకు ఏం జరగట్లేదు? నువ్వు ఎందుకు వస్తున్నావు? ఈ జబ్బు పోవాలా, ఇది పోవాలా, ఈ బాధ పోవాలా, ఈ థైరాయిడ్ పోవాలా, ఈ గర్భఫలం రావాలా? ఒకసారి అంటే మన మైండ్ సెట్ ఎంత బాగుంటుందో చెప్తాను నేను. 10 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడే మనం కొత్తగా దేవునిలోకి వచ్చామన్నమాట. కొత్త పిచ్చోడు పొద్దెరగడు అనే టైప్లో ఫుల్ జ్వరం, 104 ఫీవర్. దాంట్లో ఒక సిస్టర్ నాకు సెకండ్ సాటర్డే ప్రేయర్ పెట్టుకుంటున్నాం మేము. నేను మళ్ళీ ఫాస్టింగ్ ఉన్నా, 3 రోజులు ఫాస్టింగ్, ఫీవర్, 3 రోజులు ఫాస్టింగ్. కుక్కటిపల్లి రండి, నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పింది. వేరే వాళ్ళ ఇంట్లో పెడుతున్నాను. సరే అని అక్కడికి వెళ్ళాను. లేదక్క నాకు బాగాలేదు అని అంటే, లేదు రావాలి, దేవుడు చూపించాడు. ఇది ఒకటి ఉంటుంది కదా, సర్వరోగ నివారణ, దేవుడు చూపించాడు, రావాల్సింది. మనకి నమ్ము, దేవుడు చూపించాడంటే పోవాల్సిందే, ఏదైనా కానీ. సరే అని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రేయర్ చేసాం, వచ్చేస్తున్నాం. ఆ ఇంట్లో వాళ్ళు నాకేం చెప్పారంటే, భోజనం చేసిపోయింది బ్రదర్, బిర్యానీ చేసాం. అమ్మ నేను ఫాస్టింగ్ ఉన్నా, ఇంటికి వెళ్ళి మధ్యరాత్రి బ్రేక్ చేస్తాను, ఈరోజు కాదని చెప్తే, లేదు తిని వెళ్ళాల్సిందే, మీ గురించి ఈ సిస్టర్ చాలా చెప్పింది, ఆమె ఏం చెప్పిందో నాకు తెలియదు. అంటే నేను అప్పటికి ఏం చేయలేదు. హల్లెలూయా. ఆ సిస్టర్ నా గురించి ఏం చెప్పిందో నాకు తెలియదు. ఏదో మంచిగా చెప్పుంటుంది, ఎందుకంటే ఎవరినైనా ఆమె పిలుస్తుందంటే మంచిగా ఉంటుంది కదా, ఆమె పరుగు పోకుండా. సరే అని వెళ్ళిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు, ఊరికే తినొద్దు, వాళ్ళకేదైనా ఇవ్వు అని అన్నాడు. ఊరికనే తిని రావద్దు, వాళ్ళకేమో ఇవ్వు అని అన్నాడు. అంటే మీకేం కావాలి? నేను ఊరికే తినను అని అన్నా. ఊరికే తినను అంటే ఆ రోజు నేను ఎలా ఫీల్ అయిపోయాను తెలుసా? ఎలీషాలాగా, నీకేం కావాలి? ఆ ముసలామని రమ్మని, ఏం కావాలి చెప్పిన, ఏం కావాలంటే అది ఇచ్చేస్తా. ఆమె ఏం చెప్పింది అని అంటే, మాకేం వద్దు బ్రదర్, అంతా బాగానే ఉన్నాం మేము అన్న. లేదు చెప్పండి ఏం కావాలి. మాకు పిల్లలు లేరు, 4 సంవత్సరాలు అయింది, మా హస్బెండ్కి 0 కౌంట్, సో పిల్లలు పుట్టడం కష్టం అని అనగానే నేనేం చెప్పానంటే,
నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ సన్. నేను మీ ఇంట్లో అన్నం తింటున్నాను, వచ్చే సంవత్సరం ఈ టైంకి నీకు కొడుకు ఉంటాడు అని అనగానే ఏం లేదన్నా ఆమె ఈ మాట చెప్పగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చింది. ఇంకో ప్రాబ్లం ఉందన్నది. ఏంటి అని అంటే మా ఆయన మంచి రెప్యూటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఈరోజే లాస్ట్ డే అని చెప్పి మెయిల్ పెట్టారు, రేపటి నుంచి ఉద్యోగం ఉండదు. ఏదో అయ్యింది, ఇష్యూ అయ్యింది. నేను చెప్పా ఆయన ఉద్యోగం తీయరు అని చెప్పి వచ్చేసా. కొంచెం తిని వచ్చాను, అసలే జ్వరం, తలంతా తిరుగుతుంది అనమాట. సరే అని ఇంటికి వచ్చేసా. నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయింది. అతని జాబ్ తీయలేదు, అతనికి ప్రమోషన్ ఇచ్చారు. సంవత్సరంన్నర తర్వాత అయిపోలే ఆగు సంవత్సరంన్నర తర్వాత కొడుకుని పట్టుకొని ఒక పెద్ద సంఘంలో నాకు కనపడ్డది, చాలా పెద్ద సంఘం. గుర్తుపట్టట్లేదు నన్ను. ఏంటబ్బా గుర్తుపట్టట్లేదు అనుకుంటాను నేను. తర్వాత వచ్చి నాకే చెప్తుంది, ఇక్కడికి వస్తే ఈ బ్రదర్ ప్రేయర్ చేశాడు. నాకు ఆ సంఘ పాస్టర్ గురించి చెప్తుంది అనమాట. ఈ బ్రదర్ ప్రేయర్ చేశారు, నాకు పిల్లలు పుట్టారంటే నేను షాక్. నాకు తెలుసు ఆ బ్రదర్ వాళ్ళని ఎప్పుడు కలవలేదని. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం చెప్పింది, వెళ్ళిపోయిన తర్వాత ఈ సాక్ష్యాన్ని టీవీలో చూసి నన్ను పిలిపించిన సిస్టర్ నాకు కాల్ చేసింది. అదేంటి బ్రదర్ ఇలా చెప్పిందంటే పోనీలేండి నేను పోనీ ఆ సాక్ష్యం చెప్పినప్పుడు కానీ అక్కడ కలిసినప్పుడు కానీ అసలు నన్ను గుర్తే పట్టలేదు. ఆమె పట్టలేదంటే పట్టలేదంతే కావాలని. హల్లెలూయా. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది, వీళ్ళ దగ్గర నుంచి కాదు, ఇంకో సిస్టర్ దగ్గర నుంచి వచ్చి, ఏంటో తెలుసా, నువ్వు ప్రార్థన చేసావు కదా కుకట్పల్లికి వెళ్ళి, వాళ్ళమ్మ బాత్రూంలో పడిపోయిందంట, పడిపోయి తల పగిలిపోయింది, ఐసీయూలో ఉంది, ఉంచాలా దించాలా అంటున్నారంట. ఇప్పుడు ఆమె నాకు ఫోన్ చేసి, ఆ రోజు ఆ బ్రదర్ మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేశాడు, నాకు బాబు పుట్టాడు, మా ఆయనకి జాబ్ వచ్చింది, మేము బాగా ఆశీర్వదించబడ్డాము, ఆయన ఒకసారి నెంబర్ ఇవ్వా అని అంటే ఏమన్నదంట, ఆ పెద్ద పాస్టర్కే ఫోన్ చేసుకొని చెప్పి ఫోన్ పెట్టేసిందంట. నా వరకు రాలే, నా వరకు వస్తే నేను వెళ్ళి ప్రేయర్ చేసేవాడిని, నాకు అలాంటివి ఏం లేవు. చీతు అంటే థ్యాంక్ యూ అంటు. ఎందుకు, నా ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి ఉంది. ఈమె నాకు ఎప్పుడు చెప్పిందో తెలుసా, ఆ పడ్డామని కప్పెట్టి నాకు చెప్పింది. అవుట్. ఎవరు పోగొట్టుకున్నారు అద్భుతం? హల్లెలూయా. అతి తెలివి ఉంటుంది మన దగ్గర. ఏముంటుంది? అలాంటి పనులు చేయరాదు. హల్లెలూయా, హల్లెలూయా. అవతల వాళ్ళ కాంటాక్ట్స్ కోసం, యువతల వాళ్ళ దగ్గర మెప్పు పొందడం కోసం ఇలాంటివి చేయకూడదు. డోంట్ ఎక్స్ప్లాయిట్. ఏ దైవజనుడు చేసినా ఇట్ ఈస్ గాడ్. హల్లెలూయా, దేవుడు మాత్రమే. కానీ అద్భుతాలు కొంతమంది ద్వారా నీకు జరగాలి అని ఆయన భూమి పునాది వేయబడక ముందే నిశ్చయించి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దైవజనుడు తక్కువ కాదు, ఏ దైవజనుడు ఎక్కువ కాదు, వాళ్ళందరిలో పనిచేసేది ఒకే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ద వే యు రెస్పాండ్, ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ హార్ట్. నీ మనస్తత్వము, నీ ఉద్దేశము, నీ జుగుత్సాకరమైన ఆలోచన విధానము. మంచి వర్డ్స్ వాడుతున్నా కదా. హల్లెలూయా. అంటే మన హృదయాన్ని అద్దం పడుతుంది అన్నమాట అది. హల్లెలూయా. ఎక్కడ చెప్పినా దేవుని మహిమపరచడానికి. కానీ షీ లాస్ట్ వన్ మోర్ మిరకిల్. అప్పుడు నేను అడిగాను, అయ్యో దేవా నాకు తెలిస్తే బాగుండేది కదా అని. అంటే వాళ్ళ హృదయము ఇంత కఠినమైనది నా కుమారుడా. నేను అనేకులు కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తారు, నేను వాళ్ళకి ఎందుకు ఇవ్వనో తెలుసా? వాళ్ళకి ఇస్తే దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు. దాన్ని తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో నాకు తెలుసు. దాన్ని తీసుకొని వాళ్ళు నన్ను ఎలా వదిలిపెడతారో నాకు తెలుసు. కానీ మీరు అడుగుతారు కాబట్టి మిమ్మల్ని నొప్పించకూడదని నేను అద్భుతం చేస్తాను. హల్లెలూయా. మీకు ఇచ్చిన మాటను బట్టి. ఎందుకు నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, దేవా నాకు చెప్పావుగా తండ్రి, నేను ఏమడిగిన ఇస్తాను, ఎందుకు ఇవ్వట్లేదు అని మీ పోడు పడలేక. హల్లెలూయా. చెవిలో జోరేగలాగా జోయ్ జోయ్ ఏమైందేవా జోయ్ అని ఎక్కడ అంటారో అని నేను మీకోసం కొన్ని అద్భుతాలు చేస్తాను. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉంటారు కదా, ఎందుకు చేయలేదు మరి నేను అన్నాడు. ఎందుకు అంటే అందుకనే ఒక ఎగ్జాంపుల్ చూపించాడు నాకు ఆ రోజు. తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాడు.
సంఘానికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా నా కుమారుడా, మీరు వాళ్ళ హక్కుల గురించి చెప్తారు. మీరు ఇదిగో నీకు సమృద్ధి నీ హక్కు, స్వస్థత నీ హక్కు, విడుదల నీ హక్కు, ఐశ్వర్యం నీ హక్కు, ఉన్నతమైన జీవితం నీ హక్కు అంటే వీళ్ళు దేవా నీకు వందనాలని చెప్పి అక్కడ ఉండరు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, తప్పిపోయిన కుమారుడిలాగా నా హక్కు ఆస్తి నాకు ఇచ్చే అంటారు. నా హక్కుతో ఉన్న ఆస్తి నాకు ఇచ్చే అని అంటారు. అది తీసుకొని వెళ్ళిపోతారు. అది ఇచ్చింది ఎవరు? తండ్రి. అది ఎవరి హక్కు? వాళ్ళదే. కానీ వాడిని వెతకడానికి నేను వెళ్ళలేదు. హల్లెలూయా. వాడు వచ్చే వరకు నేను ఇంట్లోనే ఉన్నా. దట్స్ ద రీజన్ చాలామంది అద్భుతాలు పొందుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్థితి మునుపటి కంటే ఘోరం అయిపోతుంది. గాడ్ నోస్ దట్ దే కెనాట్ హ్యాండిల్ ద మిరకల్ ఇఫ్ దే ఆర్ నాట్ విత్ గాడ్. వాళ్ళు ఆ అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని, ఆ గొప్పతనాన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. దట్స్ ద రీజన్ యూ హ్యావ్ టు బీ విత్ ఫాదర్. హల్లెలూయా. అందుకని కొంతమంది నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు, చాలా గొప్ప గొప్ప అద్భుతాలు జరిగాయి. ఎస్ఎల్ఈ పేషెంట్ ఒక ఆమె సాటర్డే, ఎంతమంది ప్రతి సాటర్డే వచ్చేది, ఇప్పుడు పత్తాకి లేదు. క్యాన్సర్ పేషెంట్ ఒక ఆమె ఇంత గడ్డ వేసుకొని ఇదంతా నల్లగా అయిపోయి వచ్చేది, ఇప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. నేను అడిగేవాడిని, దేవా మళ్ళీ మళ్ళీ ఎందుకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ మళ్ళీ ఎందుకు? నీవు ప్రేమ గల దేవుడవు కదా, నీవు కనికరం గల దేవుడవు కదా అంటే నేను కనికరమే, ప్రేమే. వాళ్ళు హక్కుతో నన్ను అడిగినప్పుడు మరి నా హక్కు లేదా వాళ్ళని నా దగ్గర ఉంచుకోవాలని. హల్లెలూయా. నువ్వు నీ హక్కు గురించి మాట్లాడినప్పుడు మరి నాకు హక్కు లేదా? తండ్రిగా వాడు నా దగ్గరే ఉండాలని. నీవు నీ రైట్స్ గురించి మాట్లాడితే నేను నా రైట్స్ గురించి మాట్లాడతా అన్నాడు. హల్లెలూయా. దేవా నాకు ఇది ఖచ్చితంగా రావాలి, నువ్వు నా తండ్రివి కదా, ఇది ఎందుకు చేయవు? నువ్వు నా తండ్రివి కదా, ఇది ఎందుకు చేయవు? నువ్వు నా తండ్రివి కదా, అద్భుతం ఎందుకు చేయవు? నువ్వు నా తండ్రివి కదా, వీరందరి మీద తలగెందుకు ఉంచవు? మరి నువ్వు నా కుమారుడు కదా, మంచిగా ఎందుకు ఉండవు? నువ్వు నా కుమారుడు కదా, ఎందుకు ప్రేమించవు? నువ్వు నా కుమారుడు కదా, ప్రార్థన ఎందుకు చేయవు? నువ్వు నా కుమారుడు కదా, ఎందుకు ఉపవాసం ఉండవు? నా కుమారుడు కదా, ఎందుకు వాక్యం చదవు? నా కుమారుడు కదా, ఎందుకు దశం భాగం వేయవు అని స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. మీరు ఏ కొలతతో కొలిస్తే అదే బాటలు వేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళంట రండి వచ్చేయండి. ఎంతమందికి అర్థమైంది? ఎందుకు ఆ తండ్రి ఇంటి పైన తిరుగుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు, వీడికి ఖచ్చితంగా వస్తాడు. వీడికి ఈ హీలింగ్ హ్యాండిల్ చేయడం రాదు, ఈ ప్రాస్పెరిటీ హ్యాండిల్ చేయడం రాదు, ఈ బ్లెస్సింగ్ హ్యాండిల్ చేయడం రాదు, ఈ డబ్బు అసలే రాదు. హల్లెలూయా. ఖచ్చితంగా పోగొట్టుకుంటాడు. కానీ ఆ తండ్రి అంట ఎవరిని పంపించలే వెతకడానికి. హక్కుతో అడిగాడు కదా, కుక్కలాగా వస్తాడు. వచ్చాడా? హీఈస్ అ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీ. హల్లెలూయా. పరలోకపు తండ్రి ఆయన వ్యక్తిత్వం గలవాడు. హల్లెలూయా. ఆయనకు కూడా అభిమానం గలవాడు, దిగిరాడు. ఏ తండ్రి పిల్లల దగ్గర చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకొని పడిపోతే తండ్రి బాగా ఉరికొచ్చి పరిగెత్తి ఎత్తుకొని తిప్పినవాడు పెద్దగా అయిన తర్వాత వాడు తప్పు చేస్తే వాడొచ్చి క్షమాపణ అడిగే వరకు వాడితో మాట్లాడరు కూడా. హల్లెలూయా. మెచ్యూరిటీ మ్యాటర్స్ వెన్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? వచ్చేయండి 13, యెషయా 29:13. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. అంటే ఎలా రావద్దంట? పోదాంలే, ఏదో అక్కడ పోతే అద్భుతం జరుగుతుందిలే, ఇక్కడ పోతే ఆశ్చర్యకార్యం జరుగుతుందిలే అని రావద్దు. నువ్వు ఎవరి దగ్గరకు వస్తున్నావో తెలుసా? ఈ సమస్తమును సృజించినవాడు, సర్వమును సృష్టించినవాడు, సమస్తమును చేయగలవాడు, సర్వశక్తి గల దేవుడుగా పేరు పొందినవాడు. అతని దగ్గరికి నువ్వు వస్తున్నావు, ఉట్టి మాటలతో రావద్దు. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. చేసుకుంటున్నారు కాదు, ఆల్రెడీ హృదయాన్ని ఎక్కడో పెట్టి ఇక్కడికి వచ్చి బాబా ఏం చేస్తాడు బ్రదర్. చాలామంది అందుకనే మనం ప్రేయర్ చేస్తాం, వాళ్ళ లోపల ఏం ప్రేయర్ చేయకపోయినా హల్లెలూయా. కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతుంటే దేవుడు నవ్వుతాడు తెలుసా వాళ్ళు చెప్పే మాటలని.
ఫక్కుమని అవుతాడు. ఏంటి దేవా అంటే శుద్ధ అబద్ధం అంటే. నేను ఎంత ప్రార్థన చేసేదాన్నో తెలుసా బ్రదర్, ఎంత అసలు అబ్బా అని అంటే దేవుడు నాకైతే తెలియదు మరి ఎవరికి చేసిందా. నేను నవ్వలేను కదా, నవ్వితే మళ్ళీ రారు. హల్లెలూయా. నిజం, వాళ్ళు చెప్తుంది ఇది నిజం, ఇది అబద్ధం, ఇది నిజం, ఇది అబద్ధం, ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్తానే ఉంటాడు. కానీ నేనే సెంటర్ ఫ్రెష్. హల్లెలూయా. జుబాన్కు లగామ్ దే. Because see, you are not talking to me. What am I? I am nothing. But you are talking to the one who is dwelling to me. Hallelujah. Dwelling in me. I'm sorry. Dwelling in me. Hallelujah. Hallelujah. Yeah, continue. వారు నా ఎడల చూపు భయభక్తులు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. మనుషులు పెట్టిన ట్రెడిషన్స్ని బట్టి ఇలా పోకపోతే ఆదివారం కాగానే సంఘానికి వెళ్ళాలి. నువ్వు ఏదైనా కానీ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా బయట కూర్చున్నా లోపల కూర్చున్నా సంఘానికి వెళ్ళాలి. ఇది ఒక కట్టడ, అందుకనే వస్తారు. అలా కాదు. నీ భయము మనసులో నుంచి రావాలా, నీ స్తుతి మనసులో నుంచి రావాలా, నీ మాట మనసులో నుంచి రావాలా. ఎందుకో తెలుసా, నీవు ఎవరి వద్దకు వస్తున్నావో తెలుసా, సమస్తమును నీకు తలంపు పుట్టక మునుపే నీ తలంపులు ఎరిగిన వాడి దగ్గరికి వస్తున్నావు. హల్లెలూయా. అందుకనే శ్రమ. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై క్రిస్టియన్స్ డూ సఫర్. క్రైస్తవులు ఎందుకు ఇలాంటి వాటిలో అలాంటి వాటిలో పడతారో తెలుసా, ఎందుకు ఈ ఇబ్బందుల్లో ఆ ఇబ్బందుల్లో పడతారో తెలుసా, ప్రతిసారి ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి ఎందుకు వస్తుందో తెలుసా. మేబీ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, మేబీ, ఐఎమ్ నాట్ కంక్లూడింగ్. హల్లెలూయా. దిస్ మైట్ బీ అ రీజన్. హల్లెలూయా. మళ్ళీ చదవండి. ఈ ప్రజలు ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. హల్లెలూయా. అందుకనే యేసయ్య వచ్చినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, ఆ సద్దుకీయులు వారి జ్ఞానం అంతటిని శూన్యం చేశాడంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మీరు జనాలకి ఇలా భయపడాలని, డబ్బు పోతుందని దేవుడికి భయపడు, ఇది చేయకపోతే ఇది వస్తుందని భయపడు, అది చేయకపోతే అది పోతుందని భయపడు, ఇది చేయకపోతే నువ్వు దశంభాగం అయిపోతే ఉద్యోగం పోతుందని భయపడు. నాకు కూడా అర్థం కాదు. చాలామంది ఉద్యోగంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి క్రీస్తు ఎవరో తెలియదు, అప్పుడు ఇచ్చిన ఉద్యోగం ఇప్పుడు తీసేస్తాడా రాగానే? చెప్పు. దేనికొచ్చినా దేవుడి వద్దకు వస్తే ప్రేమతో రావాలా. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తున్నావా, ప్రేమించి ప్రార్థించు. ఉపవాసం ఉంటున్నావా, ప్రేమించి ఉపవాసం ఉండు. నువ్వు దశంభాగాలు ఇస్తున్నావా, ప్రేమించి దశంభాగాలు. కానుకలు ఇస్తున్నావా, ప్రేమించి కానుకలు ఇవ్వు. నువ్వు ఏ పని చేసినా యు హ్యావ్ టు డూ ఇన్ లవ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ లవ్, నాట్ విత్ పాస్టర్. లేకపోతే కొంతమంది ఎందుకు వస్తారో తెలుసా, వేరే వాళ్ళ ఇష్టం, వేరే వాళ్ళంటే ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం వస్తారు. అట్లా కాదు, దేవుడి కోసం రావాలి. హల్లెలూయా. భయభక్తులు కూడా అమ్మో ఇలాంటి రూల్స్ కొంతమంది చెప్తారు, ఇది చేయకపోతే మీరు ఫినాన్షియల్గా ఖతం, ఇది చేయకపోతే మీరు ఫినాన్షియల్గా ఖతం, ఇది చేయకపోతే మీరు ఫినాన్షియల్గా ఖతం. అట్లా అంటే దశంభాగం ఇచ్చేవాడు తప్ప ఎవడు ఫినాన్షియల్గా ఉండకూడదు. మరి జూబ్లీహిల్స్లో అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. డూ ఇన్ లవ్.
దేవునికి భయపడుతున్నావా? ప్రేమించి భయపడు. హల్లెలూయా. డోంట్ ఎక్స్ప్లాయిట్ గాడ్. అంటే వీళ్ళు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? టు ఎక్స్ప్లాయిట్ గాడ్. ఏదో ఒకట్లే, ఈ దేవుడు మనకు తోడుగా ఉంటే బాగుండు, ఈయన అండర్లో మనం ఉన్నామా బాగుపడిపోతాం, ఈయన బ్యాడ్జ్ మనకు ఉందా, ఈయననే మన రక్షకుడు అని చెప్పుకుంటే ఎవడు మనల్ని ఏం చేయలేడు. హల్లెలూయా. దట్ ఈస్ నాట్ ద థింగ్. చదవండి, కంటిన్యూ. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. ఏంటంట? మా ఆలోచనలు యెహోవా దగ్గర నుంచే దాచిపెట్టుకోవాలనుకునే వాళ్ళకి శ్రమ. ఇలాంటి గనులు కూడా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఇప్పుడు అర్థమైంది యెరూషలేముకి ఎందుకు శ్రమ. అరియేలుకు శ్రమ అంటే ఎందుకు? పెదాలతో వస్తున్నారు, జస్ట్ మాటలతో వస్తున్నారు, భయం కూడా ఇది పోతుంది అది పోతుంది అని వస్తున్నారు కాబట్టి శ్రమ. హల్లెలూయా. అలాగని నిన్ను శత్రువుల చేతికి అప్పగిస్తానా? అప్పగించను. బాధించు వారి చేతికి అప్పగిస్తానా? అప్పగించను. వారి ప్రతి ఆశ కలలు కన్నట్టే, కలలో అన్నం తిన్నట్టే కడుపు నిండదు, కలలో నీళ్లు తాగినట్టే దాహం తీరదు. హల్లెలూయా. కానీ నేను నీ చుట్టూ ముట్టడి వేస్తా. హల్లెలూయా. అందుకనే జీవము గల దేవుని చేతిలో పడుట బహుఘోరం అంట. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎవ్రీ టైమ్ వెన్ వీ కమ్ టు చర్చ్, కమ్ ఫర్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయన గురించి రండి. ఎవ్వరు వాళ్ళు ఇలా అనుకుంటారేమో, నాకు ఈ పాట రాదేమో, నాకు ఇలా స్తుతించడం రాదేమో, నాకు ఇలా ప్రార్థించడం రాదేమో, ఇలాగే ప్రార్థించాలేమో, ఇలాగే మొదట తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని మాట్లాడాలేమో, లేదా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడా అననే ఉచ్చరించాలేమో. ఇవన్నీ కాదు. నువ్వు నీ సొంత తండ్రితో ఎలా మాట్లాడతావో అలా మాట్లాడి యేసునామమును అడుగుతున్నాను తండ్రి అంటే చాలు. హల్లెలూయా. అదే ప్రార్థన. But remember, if you are demanding, he will also demand. Hallelujah. చదవండి. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మట్టికిని భేదము లేదని ఎంచదగునా. అంటే మీలాగే దేవుడు కూడా ఉంటాడని, మీలాగే దేవుడికి కూడా కొన్ని మరుగై ఉంటాయని, మీలాగే దేవుడికి కూడా కొన్ని అర్థం కావని, మీలాగే గునుక్కుంటే అవతల వాడికి వినపడట్లేదు అంటే దేవుడికి వినపడదని అనుకుంటావా? హల్లెలూయా. ఎంత మూర్ఖులంట. హల్లెలూయా. చదవండి. చేయబడిన వస్తువు దాని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా. రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా. అంటే ఇలాంటి పనులు చేస్తే నువ్వేమంటున్నావో తెలుసా? దేవా, నువ్వు నన్ను రూపించలేదు, నువ్వు నన్ను సృష్టించలేదు, నీకు బుద్ధి లేదు. ఎందుకు శ్రమ అంటే నువ్వు ఉట్టి మాటలతో వస్తుంటే ఏం చెప్తున్నావో తెలుసా? నువ్వు నన్ను రూపించలేదు. ఉట్టి పెదవులతో గనపరుస్తుంటే ఏం చెప్తున్నావో తెలుసా? నువ్వు నన్ను సృష్టించలేదు. ఉట్టిగా జనాలు పెట్టిన ఆ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్, రూల్స్ పాటిస్తూ వస్తుంటే ఏం చెప్తున్నావో తెలుసా? నీకు బుద్ధి లేదు. అందుకు శ్రమ. హల్లెలూయా. సో వెన్ యూ కమ్ టు గాడ్ యాజ్ హీ ఈజ్. హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో అది గ్రహించి మనం దేవుని దగ్గరికి రావాలా. ఎంత మంచివాడు కదా ఈ దేవుడు. నువ్వు ఇలా ఉన్నా కానీ నిన్ను శత్రువుల చేతికి అప్పగించను. నీ శత్రువులు ఇసుక రేణువుల వలె నిన్ను ముట్టడించిన ఎగిరిపోయే పొట్టు వలె చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ చేతికి నేను నిన్ను అప్పగించను, నిన్ను సిగ్గుపరచను, నేను తండ్రిని కూడా. హల్లెలూయా. కాబట్టి నాకు రావాల్సిన ఘనతను, నాకు రావాల్సిన స్తుతిని, నాకు రావాల్సిన సమస్త మహిమను మీరు నాకు ప్రేమతో ఇవ్వాలా. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఇంకా కొంతకాలమే ఈ యొక్క ఈ పద్ధతిని, ఇలాంటి ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఏమవుతుందంట? ఒకసారి చదవండి అది. ఇకను కొద్ది కాలమైన తరువాత
ఇకను ఆ, కొద్ది కాలమైన తర్వాతనే గదా తర్వాతనే కదా లెబానోను ప్రదేశము లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. హల్లెలూయా. ఏంటంట, ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఇది మార్చుకొని ఇంకా కొంతకాలమే ఉంది లెబానోను ఒక ఫలవంతమైన పొలముగా మారడానికి, ఫలవంతమైన పొలము గొప్ప వనముగా మారడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదించాలని, ఫలవంతమైన భూమిగా, గొప్ప వనముగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక ఉన్నతమైన స్త్రీగా, కుటుంబముగా, సంఘముగా మార్చాలని నేను ఆశపడుతున్నాను. కానీ ఈ చిన్నవి మార్చుకోవాలా? The things which are literally calling me a foolish. You are calling God a foolish if you are just worshipping Him with your lips. Hallelujah. తెలియకుండా ఎంత పెద్ద క్రిమినల్ యాక్ట్ చేసేసాం. హల్లెలూయా. ఓరని తెలియకుండా సెక్షన్ 302. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దావీదంట ఆయన ఏం చెప్పాడు, ఆ రోజుల్లో ఇట్లా కూర్చొని నీకు వచనం చెప్పే అంత ఇది లేదు. అయినా ఆయన ఏమంటాడు తెలుసా? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. నీ గుమ్మము దగ్గర ఉండడం శ్రేష్టం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను వస్తున్నది యాజకుల కోసం కాదు, నేను వస్తున్నది ఇంకొకటి కోసం కాదు, నేను వస్తుంది ప్రవచనం కోసం కాదు, నేను వస్తుంది XYZ థింగ్స్ కోసం కాదు. దేవా, నేను నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వస్తున్నాను. హల్లెలూయా. ఐఎమ్ కమింగ్ టు యూ బికాస్ ఐ లవ్ యూ. యూ సే దట్ ఐ లవ్ గాడ్. ఇప్పుడు మీరు నా భార్య నేను ఎంతో ప్రేమిస్తున్నాను అని చెప్పి సాయంత్రానికి ఇంటికి రాలే, 3 రోజులైంది, వారం అయింది, ఫోన్లో మాత్రం ఐ లవ్ యూ అంటున్నారు అనుకో, ఆమె కూడా ఫోన్లోనే మెయిల్ చూసుకో అంటుంది. ఏంటంటే ఐ డివోర్స్ యూ. 2 రోజులు రాకపోతేనే అసలు వీళ్ళ బ్రెయిన్ 007 కన్నా ఫాస్ట్ పనిచేస్తుంది అనమాట. ఆ రోజు మధ్యరాత్రి 12 గంటల 10 నిమిషాల 3 సెకండ్లకి 3 సెకండ్ల 33 మిల్లీ సెకండ్లకు ఒక కాల్ వచ్చింది. ఏదో అయ్యి ఉంటుంది. ఎయిర్టెల్ వాళ్ళ దగ్గరకో లేకపోతే ఐడియా వాళ్ళ దగ్గరకు పోయి కొంచెం హెల్ప్ చేయండి మా ఆయన, వీళ్ళకి కత్తం దాంట్లో వేరే నెంబర్ ఉందా, నీ నెంబర్ కట్. హల్లెలూయా. జస్ట్ జోకింగ్. అలా ఉండరు ఆడవాళ్ళు, చాలా మంచి వాళ్ళు, చాలా ఓపిక ఉంది కాబట్టి మగవాళ్ళు చాలా బాగుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మెజారిటీ మీరే ఉన్నారు. ఎందుకు? హల్లెలూయా. అవునా? అంటే ఇఫ్ యు లవ్ గాడ్ యూ హ్యావ్ టు విజిట్ హిమ్. హౌ కెన్ యూ సే ఐ లవ్ యూ అండ్ యూ నెవర్ కమ్ టు హిమ్? అవునా? అసలు అమెరికాలో ఎక్కడెక్కడ ఉన్నవాడే సంవత్సరానికి లీవ్ దొరకాల, మా భార్య దగ్గర పోవాలా, భర్త దగ్గర పోవాలా అని చెప్పి తనకలు ఆడుతుంటారు. ఐ లవ్ యూ గాడ్. వీడి జుట్టు మాటలే, నీకే స్తోత్రం నాయనా, ఇది ఉట్టి స్థుతులే. దేవా నేను నీకెంత భయపడతా, అబ్బే చిచ్చి వీడి ఉద్యోగం పోతుందని, లేకపోతే ఆఫీసర్ తిడతాడని, ప్రమోషన్ ఆగిపోతుందని, ఇంక్రిమెంట్ పోతుందని ఈ భయం. హల్లెలూయా. ఆయనకు తెలియదా? యువర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ యువర్ వర్డ్స్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పిన దానికన్నా మనం చేసే పనులు ఇంకా ఎక్కువ మాట్లాడతాయి. హల్లెలూయా. If you love God, you will be in His house, no matter what. If you love God, you will be praying without telling by anyone, without insisting by anyone. If you love God, you will do fast without insisting by any pastor. If you love God, you will go, the first thing you will never do to take this thing, but you will do just holding this thing. Hallelujah. Hallelujah. ఫోన్ ఎందుకు పట్టుకుంటారు? వాట్సాప్ అబ్బాయిలు అమ్మాయిలు చీటు కూటు మోటు అని ఏదో పెట్టే ఉంటారు అని చెప్పి పొద్దున్న లేవగానే ఇట్లా దాన్ని ఓపెన్ చేయాలి, చూసుకోవాలి. అవునా? అంతే కదా. కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత అవి భక్తి లేకపోతే వేరే పెడతారు, కానీ ముందు ఇలాగే ఉంటుంది. హల్లెలూయా. అవునా కాదా? సో అంటే వెన్ యూ లవ్, యూ జస్ట్ గివ్ ప్రిఫరెన్స్ టు ద పర్సన్. హల్లెలూయా. హీల్ బీ ద ప్రయారిటీ అండ్ షీల్ బీ ద ప్రయారిటీ. హల్లెలూయా, హల్లెలూయా. So the same way, if you love God,
ఆయన వీడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే నీ హృదయాన్ని నీ హృదయంలోకి చూస్తాడంట. నువ్వు ఎలా వస్తున్నావు సంఘానికి, ఎలాగైనా వస్తున్నా, అక్కడ కూర్చుంటున్నా, ఇలా కళ్ళు మూసుకొని ఉన్నా, దేవాన్ని ఎంజాయ్ చేస్తున్నా, అది చూడడంట. ఇది ఎంజాయ్ చేస్తుందా లేదా, ఇది స్తుతిస్తుందా లేదా, ఇది ఆరాధిస్తుందా లేదా, ఇది భయపడుతుందా లేదా. హల్లెలూయా, హల్లెలూయా. భయం చాలా రకాలు ఉంటాయి. ఎంతమందిని పోలీసులు పట్టుకున్నారు లైసెన్స్ లేనప్పుడు? ఏమంటారు? సార్ 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 ప్లీజ్ 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 సార్, హాస్పిటల్లో ఉన్నారు సార్ మా వాళ్ళు, ఇప్పుడే చూసుకోలేదు సార్, ఈరోజే బయటకు వచ్చేసారు హెల్మెట్ లేదని. వాడి మొహం చూస్తే ఇప్పుడే పోతాడా ఏం పోడా అనిపిస్తుంది. అదేం భయం? ఫేక్. ఎందుకు? బండి సీజ్ చేస్తాడేమో, ఏదైనా చలానే వేస్తాడేమో, లోపల వేస్తాడేమో అని. అదే భయం కనపరచొద్దు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జబ్బు వచ్చినప్పుడు సార్ 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 ముట్టండి సార్, స్వస్థపరచండి సార్, స్వస్థపరిచి యెహోవా నేనే, నీ దెబ్బల వలన స్వస్థత అన్న. అబ్బా హల్లెలూయా అంటాడు ఆయన. దూత పోండి అని అంటే పోందేవా, ఎంత కంతురుడో తెలుసా, మాకే జలకిచ్చాడు చాలా సార్, ఇప్పటికి 15 సార్లు. ఇలాగే అంటాడు కష్టం వచ్చినప్పుడు. దేవా నీ మంచితనాన్ని నేను ఆసరాది వేస్ట్ చేస్తున్నాడు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు దేవా, అర్థం కావట్లేదా నీకు అని వాళ్ళు అనుకుంటారు. హల్లెలూయా. డోంట్ డూ దాట్. సీ, ఎవ్రీ టైమ్ వెన్ యూ సఫర్ బికాజ్ యూ ఎంటర్టైన్ సచ్ నాన్ సెన్స్. హల్లెలూయా. దేవుడు మనకి ఏదైనా బోధిస్తున్నాడు అని అంటే అందుకని ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఇంకా కొంతకాలము తర్వాతనే కదా లెబానోను ఫలభరితమైన పొలముగాను, ఫలభరితమైన పొలము వనముగాను మార్చబడును. హల్లెలూయా. సో వెన్ హీ వాంట్ టు బ్లెస్ యూ దెన్ హీ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. హల్లెలూయా. నా దగ్గరకు వచ్చేటప్పుడు మీరు మీలాగా రండి. పక్కనోడు ఏమనుకుంటాడు, ఎదురోడు ఏమనుకుంటాడు, ఈ పక్కనోడి నా గురించి నన్ను ఈమె చాలా భక్తురాలు అనుకోవాలి, ఇవన్నీ వద్దు. నేను భక్తుడు అనుకోవాల్సింది ఆయన, నువ్వు విశ్వాసి అనుకోవాల్సింది ఆయన, నీ విశ్వాసం గొప్పది అనాల్సింది ఆయన, పాస్టర్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ ఎవరినైనా చూసి నీ విశ్వాసం గొప్పది తెలుసా అనగానే అక్క అబ్బా బాబా ఇంకా ఇలా ఫస్ట్ ఉంటుంది. ఆయన ఎందుకు చెప్తున్నాడు నీకు తెలియదు. రోజు నువ్వు తొందర రావాలని ఆయన చెప్తాడు. హల్లెలూయా. టాక్టిక్స్ ఉంటాయి మరి, ఎవరిని ఎలా కొట్టాలో అలా. షీఈస్ గ్రేట్ ఫెయిత్, ఉమెన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్ అనగానే అసలు 6 గంటలకి ఇంట్లో 11 గంటలకు చర్చ లేదు, ఐఎమ్ ఉమెన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్ పద. When you come to God, come to Him. Be mindful of that. He is Father, He is your Creator, and He can read your mind. Hallelujah. Hallelujah. Yeah, చదవండి. I'm closing. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. ఏ దినమున? నేను లెబానోనును ఫలభరితమైన పొలమును వనముగా మార్చిన రోజు, ఆ రోజు నుండి చెవులు మూసుకున్నవారు, చెవులు మూయబడిన వారు, ప్రతి ఒక్కరు చెవిటివారు సైతము, చదవండి, గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. హల్లెలూయా. నువ్వు ఈ చిన్న విషయాలను నీవు మనసులో పెట్టుకొని నువ్వు బిహేవ్ చేయడం ప్రారంభిస్తే నీవు ఆయన దగ్గర నుండి నేరుగా వినగలుగుతావు. ఎంత చీకటిలోనైనా నీవు చూడగలుగుతావు. నీకు ఆత్మీయ గుడ్డితనం ఉన్నా, ఆత్మీయ చెవిటితనం ఉన్నా, ఇట్ విల్ డిసపియర్ లైక్ ఎనీథింగ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సంఘానికి వస్తున్నప్పుడు పాస్టర్ గురించి రావద్దు, ఈరోజు ఏం వాక్యం చెప్తారని రావద్దు, నా తండ్రి అక్కడ ఉన్నాడు, ఆయనను కలుసుకోవడానికి వెళ్తున్నానని రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మా ద్వారా ఎవరి ద్వారా అయినా మీతో మాట్లాడువాడు మీ పరలోకపు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ఎనీ పర్సన్. గాడితో మాట్లాడిచ్చినాడు, పర్సన్స్ దేముంది. హల్లెలూయా, అవునా? డోంట్ లుక్ ఎట్ పర్సన్స్. యా, చదవండి. మనుషులలో బీదలు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. హల్లెలూయా. మనుషులలో బీదలు ఇజ్రాయేల్ యొక్క దేవుని ఆనందించెదరు. ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు.
బలాత్కారులు లేకపోదురు, బలాత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు, పరిహాసకులు నశించెదరు, కీడు చేయ యత్నించుచు కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుటూ నిన్ను ఖండిస్తూ వీడు పాపి, వీడు ఇలాంటోడు, వీడు అలాంటోడు అనేవాడు కూడా లేకుండా నేను చేస్తా. నీవు మనస్ఫూర్తిగా నా దగ్గరికి వస్తే హల్లెలూయా, నువ్వు మనస్ఫూర్తిగా నన్ను స్తుతిస్తే హల్లెలూయా, నీవు మనస్ఫూర్తిగా నాకు భయపడితే హల్లెలూయా. బలాత్కారులు నీలో ఉండరు. నీ చుట్టూ ఉన్న పేదవాళ్ళు కూడా ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. దీనుల సంతోషము అధికమగును. హల్లెలూయా. దిస్ గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. నీ వల్ల, నీ ఒక్క వ్యక్తి వల్ల, నీ ఆలోచన విధానం వల్ల నీ చుట్టూ బీదలు లేకుండా పోతారు తెలుసా. హల్లెలూయా. నీ జీవితంలో ఇక పరిహాసము అనేది ఉండదు. పరిహసించువారు నశించుదురు. హల్లెలూయా. నిన్ను హేళన చేసేవాళ్ళు, నిన్ను తక్కువ చేసేవాళ్ళు, నిన్ను తక్కువ చూపించేవాళ్ళు కూడా ఉండకుండా చేస్తాడంట. ఇఫ్ యు కమ్ టు గాడ్ విత్ హోల్ హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. యా, చదవండి. గుమ్మములో తమ్మును గద్దించువానిని, గుమ్మములలో తమ్మును గద్దించువానిని తమను గద్దించువానిని పట్టుకొనవలెనని ఊరినొడ్డుచు మాయమాటల చేత మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. అంటే నీకు ఏదంటే అది చెప్పేసి, మాయమాటలు చెప్పేసి, నిన్ను ఎలాగైనా తొట్టిల్లేలాగా చేయాలని, నిన్ను ఎలాగైనా పడేసేలాగా చేయాలని, నిన్ను ఎలాగైనా నష్టపరచాలని ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి మోసపుచ్చే వాళ్ళు ఉండకుండా ఉంటారు. ఓన్లీ ఇఫ్ యు కమ్ టు గాడ్ విత్ హోల్ హార్ట్. హల్లెలూయా. నీవు మనస్ఫూర్తిగా ఈ దేవుని దగ్గరికి వస్తే, మనస్ఫూర్తిగా ఆయనకు భయపడితే ఇది జరిగే కథ. హల్లెలూయా. నీకు శ్రమ ఎందుకు ఉంటుంది దేవా? సంఘానికి వెళ్తున్నాం, మనం శ్రమ పడాలి, శ్రమ ఉంటుంది కాదు. ఇలాంటివి నేను చేస్తాను, నీవు ఇలా ఉంటే హల్లెలూయా, ఇలా నాకు స్పందిస్తే. యా, చదవండి. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా, ఎందుచేత ఆయన మనస్ఫూర్తిగా నా వద్దకు వచ్చాడు, మనస్ఫూర్తిగా నన్ను స్తుతించాడు, మనస్ఫూర్తిగా నన్ను ఆరాధించాడు, మనస్ఫూర్తిగా నాకు భయపడ్డాడు. అందుచేత అబ్రహామును విమోచించిన వాడు. హల్లెలూయా. అబ్రహామును ఎందుకు విమోచించాడో తెలుసా? మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాడంట, మనస్ఫూర్తిగా దేవుడికి భయపడ్డాడంట. స్తుతించేటప్పుడు వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారని కాదంట. నా దేవుని నేను స్తుతిస్తాను, సృష్టికర్తను స్తుతిస్తాను, సమస్తమును చేసిన వాడికి ఘనపరుస్తాను అని చెప్పి ఘనపరిచేవాడంట. హల్లెలూయా. అందుచేత అబ్రహామును విమోచించిన యెహోవా, అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అబ్రహామును నేను ఎందుకు పిలుచుకున్నానో తెలుసా? అబ్రహాముని ఎందుకు గొప్ప చేశానో తెలుసా? అబ్రహాముని ఎందుకు విమోచించానో తెలుసా? మనస్ఫూర్తిగా నా వైపు తిరిగినవాడు. హల్లెలూయా. హి లవ్ మీ విత్ హిస్ హోల్ హార్ట్. హి ఇస్ నాట్ an opportunist. Hallelujah. He was never trying to exploit me. Hallelujah. This God is a wonderful God. Yeah, చదవండి. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఏమని చెప్తున్నాడు? ఇలాగా అబ్రహాము నాతో ఉన్నాడు, నేను అబ్రహాముతో ఉన్నాను, అందుకని నీకు ఏం సెలవిస్తున్నాను తెలుసా? ఇలాగా ఉండు అని చెప్పాను కాబట్టి ఇక మీదట నీవు సిగ్గుపడవు. హల్లెలూయా, హల్లెలూయా. యా, చదవండి. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును వాళ్ళు పరిశుద్ధపరుస్తారు. ఎలా? మనస్ఫూర్తిగా నా వైపుకు తిరుగుతారు కాబట్టి. హల్లెలూయా. యా, కంటిన్యూ. నా నామమును పరిశుద్ధపరచుదురు, యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇజ్రాయేలు దేవునికి భయపడుదురు, చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు. ఫికల్ మైండెడ్ పీపుల్ విల్ బికమ్ వైజ్. హల్లెలూయా. ఈ క్షణం ఈ మాట, ఇంకో క్షణం ఇంకో మాట, ఇంకో క్షణం ఇంకో మాట. ఈరోజు ఇలా చేయాలి, రేపు అలా చేయాలి, ఎల్లుండి అసలు చేయొద్దు. If you fear God from your heart, then even that fickle-minded behavior will disappear from your life. Hallelujah.
చదవండి, మళ్ళీ చదవండి. చంచల బుద్ధి గలవారు చెంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ఇట్లా మర్మరింగ్ స్పిరిట్ ఉంది. మర్మరింగ్ స్పిరిట్ లాగా ఇజ్రాయేల్ లాగా నశించిపోకుండా ఎలా ఉండాలి అని అంటే దేవుడికి మనస్ఫూర్తిగా భయపడాలి. హల్లెలూయా. ఈ మర్మరింగ్ స్పిరిట్ని కొట్టేస్తా, ఇంకోటి కొట్టేసి ఇవన్నీ కొట్టేది. ఫస్ట్ నిన్ను నువ్వు కొట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యూ హ్యావ్ టు లవ్ గాడ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. దాని తర్వాత నీవు మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమిస్తే చాలంట. నీవు ఎన్నడూ సిగ్గుపడవు, ఎన్నడూ నీ ముఖము తెల్లబారదు. అంటే అవమానంతో కానీ, కన్ఫ్యూజన్తో కానీ, ఏదైనా సడన్ ఇన్సిడెంట్లు విని కానీ, యాక్సిడెంట్లను చూసి కానీ నీవు విస్మయం పొందవు. హల్లెలూయా. విభ్రాంతి చెందవు. హల్లెలూయా. ఇలాంటివన్నీ నీ జీవితంలో కనపడవు. ఒకే ఒక్కటి, సర్వరోగ నివారణి, జిందా తిలిస్మా, దేవునికి భయపడాలి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా స్తుతించాలా, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలా. అమ్మ కొట్టిద్ది, నాన్న తిడతాడు, పాకెట్ మనీ కట్ చేస్తారని రావటం బయట చెప్తాడు. గోల కొనవారైతే ఏం అర్థం కాదు. IPL ఫైనల్ ఉంది ఈరోజు, రేపటి నుంచి. మోస్ట్ ఎలిజిబుల్ వాడు రిలీజ్ అయ్యాడు. హల్లెలూయా. అందరు ఆడున్నారు, నేనేమో ఈడున్నాను. ఇవే ఉంటాయి. అలా రావద్దు, అలా వచ్చే ప్రదేశం కాదు ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సర్వశక్తి గల దేవుని స్థలానికి వస్తున్నావు, నువ్వు సర్వశక్తి గల దేవుని దగ్గరికి వస్తున్నావు. హల్లెలూయా. ఆయన నీ ఆస్తిని నువ్వు ఎంత వేస్తున్నావు, ఎంత బరువు ఎంత ఉంది, అది ఇది అవన్నీ ఏం చూడడు. దీంట్లో భయం ఎంత ఉంది, దీంట్లో భక్తి ఎంత ఉంది, దీంట్లో గౌరవం ఎంత ఉంది, అదే చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అవతల వాళ్ళు వీళ్ళంతా ఇంతే షో ఆఫ్ బ్రదర్ అనుకోని, అతిభక్తి అనుకోని, ఇంకొకటి అనుకోని, వాళ్ళు కాదు కదా, నీ తండ్రి కదా నేను చూసేది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్తే ఏమొస్తుందని సనిగే వాళ్ళు కూడా నీ బిహేవియర్ చూసి మారుతారంట. హల్లెలూయా. అక్కడికి వెళ్తే ఏం జరిగింది, ఏముందిలే చాలా సంవత్సరాల నుంచి చూసామని చెప్తున్న మీ బంధువులు కూడా నీవు ఆయనకు భయపడితే ఆయన నీ పట్ల చేసే కార్యాలు చూసి వాళ్ళు మారు మనసు పొందుతారంట. హల్లెలూయా. చంచల స్వభావము చదవండి ఒకసారి. అది చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. హల్లెలూయా. నీ కాలనీని మార్చాలా, నీ కుటుంబాన్ని మార్చాలా, నీ చుట్టూ వాళ్ళని మార్చాలా అంటే ఫస్ట్ నీకు దేవుని పట్ల ఒక హెల్దీ రెస్పెక్టబుల్ భయం ఉండాలా. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ దాట్ ఫియర్ దట్ యూ మే షో ఇన్ ఆర్డర్ నాట్ టు లూజ్ ఎనీథింగ్. ఏదైనా కోల్పోతానేమో, ఏదైనా పోతుందేమో, ఏదైనా నా దగ్గరికి రాదేమో, ఇది నేను పొందుకోలేనేమో, ఇలా ఉండకపోతే నా కొడుకు పెళ్లి కాదేమో, ఇలా ఉండకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టరేమో, ఇలా ఉండకపోతే మాకు ఆస్తులు రావేమో, ఇలా ఉండకపోతే ఆ కోర్టు కేసు క్లియర్ కాదేమో అని చూపించే భయము కాకుండా, ఈయన దేవుడు, ఈయన అన్ని వేళలా స్తుతింపబడువాడు, స్తుతులకు అర్హుడై ఉన్నవాడు, భయపడదగినవాడు. హల్లెలూయా. ఆయనకు భయపడాలా, హెల్దీగా. భయపడ్డం అంటే ఇంకా అమ్మో ఏం చేస్తాడో ఏందో అని కాదు, దేవుడు అని ప్రేమతో భయపడాలా. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ హీ లుక్ ఫ్రమ్ యూ. ఇది ఫెయిల్ అయినన్ని రోజులు, ఇలా ఆయనను ఎక్స్ప్లాయిట్ చేయాలన్న చూసినన్ని రోజులు యూ విల్ బీ సీయింగ్ troubles or sufferings or trials and tribulations in some or other way. Hallelujah. It is not from enemy. He'll never give you into the hands of enemy. Hallelujah. నిన్ను ద్వేషించే వాళ్ళు, నిన్ను తగ్గు చేయాలనుకున్న వాళ్ళు, నిన్ను ఏదో ఒక విధంగా అవమానించాలనుకున్న ప్రతి ఒక్కరికంట అది కలే, అది నిజం కానే కాదు. హల్లెలూయా. It will never come to pass. It will be a dream which shall never come to pass. But whereas God is expecting a love heart from you. Hallelujah. A love-filled, a respect-filled heart and mind from you. Hallelujah. And He is expecting such a behavior from you. Just change it. ఒకవేళ దేవా దీనివల్లే ఈ పరిస్థితి ఉందా అని అనిపిస్తే 2 నిమిషాలు లేచి నిలబడండి. We are done. అయిపోయింది. ఏంటి బ్రదర్ వాయించారు, నేనేం వాయించలేదు. హల్లెలూయా.
మిమ్మలను ఆయన ఫలభరితమైన పొలముగా వనముగా మార్చాలనుకుంటున్నాడు. మీరు సిగ్గుపడకుండా ఉండాలనుకుంటున్నారు. అబ్రహాము ఎన్నడూ సిగ్గుపడలేదు. అబ్రహాము ఎన్నడూ అప్పుల పాలు కాలేదు. అబ్రహాము ఎన్నడూ పడిపోలేదు. అబ్రహాము ఏ విషయములో సిగ్గుపడలేదు లేదా తెల్లముఖం వేయలేదు. ఎందుకో తెలుసా? ఆయన నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు, మనస్ఫూర్తిగా ఆరాధించాడు, మనస్ఫూర్తిగా గౌరవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మనస్ఫూర్తిగా నన్ను ఆరాధించకపోతే నీవు నన్ను సృష్టించిన వాడవు కాదు, నువ్వు నన్ను సృజించిన వాడవు కాదు, నీవు బుద్ధిహీనుడవని నాతో చెబుతున్నారా? నాకు మీ హృదయాలు తెలియదా? హల్లెలూయా. యువర్ గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. ఆయన ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఫలభరితమైన పొలముగా మార్చాలని. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఫలభరితమైన పొలముగా మార్చాలని. ఎందుకు సనుక్కుంటున్నాను? ఎందుకు ఒక ఆలోచన, స్థిరమైన ఆలోచన ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదో తెలుసా? దేవుని పట్ల భయము నిజముగా లేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమందికి అర్థమైంది? సో ఒక 2 నిమిషాలు, ఈవెన్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ లైవ్, మేబీ God is reminding you of certain behavior which is holding your blessings, which is stopping every good thing in your life, which is holding every miracle in your life, because don't do such kind of things. I know every bit of you. Hallelujah, I know every bit of you. Hallelujah. నాకు సమస్తము నీ గురించి తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నీవు ఎలా వస్తున్నావో తెలుసు, నువ్వు నన్ను ఎంత గౌరవిస్తున్నావో తెలుసు, నువ్వు దేనికోసం వస్తున్నావో కూడా నాకు తెలుసు. Don't act in front of me. That is what God says. That is what God says. Come with fear and love. I will never reject you. I will never let you down. Hallelujah. నిన్ను సిగ్గుపడనివ్వను, నిన్ను సిగ్గుపడనివ్వను. Hallelujah. Yeah, 2 minutes, please. యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా,
మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటిని చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నాకు చాలిన దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నాకు చాలిన దేవుడు. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. థ్యాంక్ యూ మైటీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీవు నా తండ్రి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన వాడవు నా దేవా. తండ్రి, మా నుంచి కూడా నా తండ్రి శాశ్వతమైన ప్రేమను నా తండ్రి నీవు ఎక్స్పెక్ట్ చేస్తున్న దేవుడవు తండ్రి. మా మనస్ఫూర్తిగా, మా హృదయపూర్వకంగా నా తండ్రి నిన్ను మేము స్తుతించాలని, నిన్ను మేము ఆరాధించాలని, నా తండ్రి నిన్ను గణపరచాలని, నీకు భయపడాలని నా తండ్రి ప్రభా నీవు ఆశపడుతున్న వాడవు తండ్రి. మరి నీకు భయపడకపోతే ఆస్తులు పోతాయేమో, ఆరోగ్యం పోతుందేమో, ఆపర్చునిటీస్ పోతాయేమో అని మనుషులు పెట్టిన ఆ ట్రెడిషన్స్ కానీ మనుషులు చెప్పినటువంటి ఆ పద్ధతుల వలన నాకు భయపడడం కాదు. నేను సర్వశక్తి గల దేవుడనని, నేను నీ తండ్రినని, నేను నీ గురించి సమస్తము ఎరిగిన వాడనని నీవు నాకు మనస్ఫూర్తిగా ప్రేమతో భయపడాలన్నది నా ఆశ అని మాతో మాట్లాడిన వాడా నీకు స్తోత్రము తండ్రి. అవును దేవా, ఇంతకాలము నా తండ్రి ప్రభా ఎంతమంది మేము ఇంత సంఘానికి వెళ్తున్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం, ఇంత మేము ఆయన రాజ్యంలో వెతుకుతున్నాం, అయినా మా జీవితాల్లో ఎందుకు బ్రేక్ త్రూ రావట్లేదు, ఎందుకు మా జీవితాల్లో అద్భుతాలు జరగట్లేదు, ఎందుకు మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు అని వాళ్ళు బాధపడుతున్నారేమో. కానీ ఈరోజు నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ మనస్ఫూర్తిగా నా దగ్గరకు వస్తున్నావా అని నా తండ్రి నీవు మాతో మాట్లాడినందుకు వందనములు. సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు దేవా. అది మా మేలు కొరకే, మమ్మల్ని ఫలభరితమైన పొలముగా మార్చడం కొరకే నా తండ్రి, మమ్మల్ని గొప్ప వనముగా మార్చడం కొరకే నా దేవా. మాలో నా తండ్రి ఇక ఎన్నడూ ఆ సిగ్గుపడే నా తండ్రి, ఆ యొక్క నా తండ్రి నిరుత్సాహపడే తత్వము కనపడకుండా, మా ముఖాలు తెల్లబారకుండా నా తండ్రి, ఎక్కడ మేము మోసపోకుండా, ఎక్కడ తొట్టిల్లకుండా నా తండ్రి, ఏ విషయంలో జడియకుండా, భయపడకుండా నా తండ్రి, మా తండ్రి నాకు ఉన్నాడు అని నా తండ్రి ధైర్యముగా జీవించాలని నా తండ్రి నీ సంకల్పమై ఉంది. అవును దేవా తండ్రి, చెంచల స్వభావము తీసివేసి వివేకులుగాను నా తండ్రి ప్రభా సనుగువారు ఉపదేశమునకు లోబడువారుగాను మార్చే దేవుడవు నా దేవా. ఇంత గొప్ప దేవుడవై ఉన్నావు. మేము నీకు మనస్ఫూర్తిగా నా తండ్రి నీ వద్దకు రాకపోతే నీవు మా సృష్టికర్తవు కాదు, నీవు మమ్మల్ని సృజించిన వాడవు కాదు, నీవు బుద్ధిహీనుడవు అని చెబుతున్నట్టు అని మాతో మాట్లాడిన వాడవు నా తండ్రి ప్రభా. మేము నా తండ్రి నిన్ను నా తండ్రి ప్రభా మనస్ఫూర్తిగా ప్రేమించాలని మేము నిర్ణయించుకొనుచున్నాము. ఈ రోజు వరకు నా దేవా, ఒకవేళ వీళ్ళ యొక్క నా తండ్రి ప్రతి ఇబ్బందులకు ఇలాంటి నా తండ్రి ప్రభా స్వభావం కారణమైతే
declare that they are going to renew their minds in the name of Christ Jesus of Nazareth. దేవా, వారి హృదయములను, వారి ఆలోచన విధానాన్ని వాళ్ళు మార్చుకొని నా తండ్రి నిన్ను ప్రేమించు వారిగా, నిన్ను నా తండ్రి ఘనపరచు వారిగా, నీకు నా తండ్రి గౌరవప్రదమైన నా తండ్రి భయభక్తులు చూపు వారిగా నా తండ్రి వారు ఉండునట్లుగా ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా తండ్రి, ఇక్కడున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ డూ మైటీ థింగ్స్. థ్యాంక్ యూ మైటీ ఫాదర్, థ్యాంక్ యూ మైటీ ఫాదర్. దేవా, ఎంతమంది అయితే నా తండ్రి తల నుంచి అరికాలు వరకు ఏ యొక్క ఇబ్బందులతో, ఏ అనారోగ్యాలతో నా తండ్రి, ఏ యొక్క నా తండ్రి ప్రభా మరి వాటితో నా దేవా తండ్రి ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారో నా తండ్రి, ప్రతి విషయంలో నా దేవా తండ్రి వారి భయములను కొట్టివేయండి. ఈ రోజు వరకు దేవా మరి ఈ శాపం ఉందేమో, వీరేమన్నా చేశారేమో, వాళ్ళు ఏమన్నా మాకు వ్యతిరేకంగా చేశారేమో అని భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను నా దేవా తండ్రి ప్రభా ఆ భయము నుంచి నా తండ్రి, భయము లేకుండా నా తండ్రి జీవించే విధముగా నేను నీకు కాపలా కాస్తున్నానని మాతో మాట్లాడిన దేవుడవు. నా శత్రువులకు అప్పగిస్తారేమో, నేను ఇప్పటి వరకు జీవించిన జీవితము కన్నా ఇంకా దిగజారిన స్థితిలోకి నేను వెళ్ళిపోతానేమో, నా శత్రువుల ముందు నేను పరువు పోయి అవమానపడతానేమో అనుకుంటున్నావేమో. నీవు నన్ను ఇంతగా మనస్ఫూర్తిగా ఆరాధించకపోయినా, స్తుతించకపోయినా, భయభక్తులతో రాకపోయినా నీ శత్రువులకు నిన్ను అప్పగించువాడను కాను అని మాతో మాట్లాడినవాడా నీకు స్తోత్రము తండ్రి. అవును దేవా, అవమానములకు అప్పగించేవాడవు కాదు అని మాతో మాట్లాడినవాడా నీకు స్తోత్రము దేవా. తండ్రి, అద్భుత కార్యములు జరిగించండి. ఇక్కడున్న ప్రతి బిడ్డను నా తండ్రి ప్రభా మైగ్రేన్స్ నా తండ్రి ముట్టి స్వస్థపరుస్తున్నారు. మైగ్రేన్స్ నా తండ్రి, ఎవ్రీ పర్సన్ హూ ఈస్ సఫరింగ్ విత్ సైనసైటిస్ అండ్ మైగ్రేన్ హెడేక్, ఇట్ ఈస్ డిసపియర్ ఫ్రమ్ యువర్ బాడీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆఫ్ నాజరెత్. ఇట్ ఈస్ డిసపియర్ ఫ్రమ్ your body in the name of Christ Jesus of Nazareth. Thank you mighty Father, థ్యాంక్ యూ లార్డ్. దేవా తండ్రి, మరి నా తండ్రి గైనక్ ఇష్యూస్ నా దేవా ఎంతమంది అయితే నా తండ్రి గైనక్ ఇష్యూస్తో బాధపడుతున్నారు, యు ఆర్ సెట్టింగ్ దెమ్ రైట్. ఐ హీల్ థైరాయిడ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆఫ్ నాజరెత్. దేవా, థైరాయిడ్ నా తండ్రి ప్రభా మరి ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళను పూర్తిగా స్వస్థపరుస్తున్నందుకు వందనములు తండ్రి. ఎంతమంది అయితే ఐసీయూలో ఉన్నారు, ఎంతమంది అయితే నా తండ్రి బ్రీదింగ్ ఇష్యూస్తో ఉన్నారు, ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా అవయవములు పాడైపోయి కుళ్ళిపోయిన వారు నా తండ్రి వాటిని సైతము నీవు ముట్టి స్వస్థపరుస్తున్నందుకు వందనములు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. ఐ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ ప్లేస్. ఎంతమంది అయితే ఆర్థికంగా ఛాలెంజెస్ చూస్తున్నారు, ఇక కొద్ది కాలములో లెబానోనును నేను ఫలభరితమైన పొలమును వనముగాను మార్చబోతున్నానని మాట్లాడిన వాడా నీకు స్తోత్రము తండ్రి. Thank you mighty Father. I bless these people to be fruitful and multiply in every area of their lives. ఎంతమంది అయితే క్యాన్సర్లతో, ఎంతమంది అయితే చెప్పుకోలేని నా తండ్రి క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్నారు, ఉదర సంబంధమైన బాధలతో నా తండ్రి ఉన్నారు, ఇంటెస్టైనల్ ఇష్యూస్ తోటి, డైజెషన్ ఇష్యూస్తో ఉన్నారు, I suspend all those things in the name of Christ Jesus of Nazareth. I heal them in the name of Christ Jesus of Nazareth. ఎంతమంది అయితే ఫీవర్స్ తోటి, డెంగ్యూ ఫీవర్ నా తండ్రి ప్రభా, ఎంతమంది ప్లేట్లెట్ కౌంట్స్ నా తండ్రి తగ్గిపోతున్నాయో, ఆన్ అండ్ ఆఫ్ ఫీవర్ వస్తున్న అందరినీ ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. ఐ బ్లెస్ దిస్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆఫ్ నాజరెత్. థ్యాంక్ యూ లార్డ్. దేవా, ఇక్కడున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించినందుకు, ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించినందుకు మీకు వందనములు. లైవ్లో చూస్తున్న వాళ్ళను దర్శించినందుకు మీకు వందనములు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. ఐ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ లెట్ దెమ్ రెన్యూ దేర్ మైండ్. దేవా, ఈ రోజు నుండి వారు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు, వారు స్తుతించడానికి వెళ్ళినప్పుడు, వారు నీ మందిరమునకు వచ్చినప్పుడు ప్రేమతో, మనస్ఫూర్తిగా, భయభక్తులతో వచ్చినట్లుగా, నిన్ను ప్రేమించు వారిగా వచ్చినట్లుగా కృప చూపించుమని నజరేయుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. లెట్ us put our hands together for Jesus. ఎందుకో తెలుసా, ఆయన ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ఐ వాంట్ టు బ్లెస్ యూ అండ్ దిస్ ఈజ్ స్టాపింగ్ యూ. ఐ వాంట్ టు బ్లెస్ యూ, దిస్ ఈజ్ వాట్ హిండరింగ్ యూ, దిస్ హ్యాస్ బికమ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆయన. ఎందుకో తెలుసా, ప్రతి ఇన్స్ట్రక్షన్ వెనకాల ఇంటెన్షన్ విల్ బీ అ బ్లెస్సింగ్. ఇంటెన్షన్ విల్ బీ అ పీస్ఫుల్ లైఫ్, అ లైఫ్ వితౌట్ షేమ్, అ లైఫ్ వితౌట్ stumble. Hallelujah. This is our Lord. ఈ దేవుడు మేము బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. Hallelujah. Praise the Lord. 1 year back